పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకపోతే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. పాజిటివ్ థింకింగ్ గురించి మీకు ఒక అద్భుతమైన స్టోరీ తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. క్లార్క్ అనే ఒక రైతు ఉండేవాడు. తన జీవితంలో సంపాదించిన డబ్బంతా కూడబెట్టి 7 టికెట్లు కొనుక్కున్నాడు. తన జీవిత లక్ష్యం ఏంటంటే టైటానిక్ షిప్లో జర్నీ చేయాలి. 1912 అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం టైటానిక్ షిప్పు ఇంగ్లాండ్ నుండి అమెరికా వరకు వెళ్తుంది. ఆ షిప్లో జర్నీ చేయాలని చెప్పి క్లార్క్ అనే వ్యక్తి 7 టికెట్లు కొనుక్కున్నాడు. ఆ క్లార్క్ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే టైటానిక్ షిప్లో పెద్ద పెద్ద ధనవంతుల మధ్య ఇంగ్లాండ్ నుండి అమెరికా వరకు జర్నీ చేయడం. ఎలాగోలా కష్టపడి కూడబెట్టిందంతా తీసి 7 టికెట్లు కొనుక్కున్నాడు. ఆ క్లార్క్ అనే వ్యక్తికి మొత్తం 5 మంది పిల్లలు, తన భార్య, 5 మంది పిల్లలు, ఇతను మొత్తం 7 మంది. సరిగ్గా బయలుదేరే 7 రోజుల కంటే ముందు ఏం జరుగుతుందంటే తన యొక్క 5వ కుమారుణ్ణి తన ఇంట్లో పెంచుకున్న కుక్క కరుస్తుంది. కుక్క కరవంగానే తన భార్య ఏమంటుందంటే, ఈ బాబును వదిలి నేను రాలేను, మీరు మిగతా 4 కుమారులు తీసుకుని మీరు వెళ్ళండి అని తన భార్య తన భర్తతో అంటుంది. ఆ క్లార్క్ అనే వ్యక్తికి మనసులో విపరీతమైన బాధ. నా భార్యని, అనారోగ్యంతో ఉన్న కొడుకుని వదిలి ఎలా వెళ్ళాలని చెప్పి తనలో తాను బాధపడుతున్నాడు. ఇలా ప్రతిరోజు తనలో తాను బాధపడుతూ ప్రతిరోజు ఆ కుక్కని తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఇలా 7 రోజులు ఎదురు చూశాడు. అయినా ఆ బాబుకి గాయం మానలేదు. ఇక వెళ్ళే రోజు రానే వచ్చింది. తన 4 కుమారులను తీసుకొని పోర్టు వద్దకు వెళ్తాడు. షిప్ వద్దకు వెళ్ళి షిప్ ఎక్కకుండా ఒక మూలను నిల్చొని అందరిని చూస్తున్నాడు. అందరూ ఫ్యామిలీతో వచ్చి షిప్ ఎక్కుతుంటే అతనికి చాలా బాధ కలుగుతుంది ఆ సన్నివేశాలు చూసి. అనారోగ్యంతో ఉన్న తన కుమారుణ్ణి, తన భార్యని వదిలి వెళ్ళలేక ఇతను మాత్రం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక మూల నిల్చొని అందరిని చూస్తున్నాడు. ఇక షిప్ బయలుదేరే సమయం అయింది. అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇతని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను ఇన్ని రోజులు కష్టపడి కూడబెట్టి టికెట్లు కొంటే ఈ రోజు చివరికి నేను వెళ్ళలేకపోతున్నానే అని తన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. చాలా బాధపడుతుంటాడు. ఈ కుక్క ఎంత పని చేసిందని చెప్పి ఆ కుక్కను తిట్టుకుంటూ తనలో తను బాధపడుతుంటాడు. ఎందుకంటే చాలా కష్టపడి కూడబెట్టి ఆ టికెట్లు కొన్నాడు. కానీ ఆ టికెట్లు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ కూడా రావడం లేదు. ఇక షిప్ బయలుదేరి వెళ్ళిపోయింది. తన 4 కుమారులను తీసుకొని బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. షిప్ బయలుదేరిన తేదీ ఏప్రిల్ 12, 1912. సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 15న న్యూస్ వచ్చింది. టైటానిక్ షిప్ మంచు కొండలను ఢీకొట్టి మునిగిపోయిందని చెప్పి. ఆ క్లార్క్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఆ న్యూస్ ఉంటాడో వెంటనే తన కుక్కను ఒళ్ళోకి తీసుకొని విపరీతంగా దానికి ముద్దులు పెడతాడు. ఆ రోజు ఆ కుక్క తన యొక్క 5వ కుమారుడిని కరవకుండా ఉన్నట్లయితే అతను కూడా ఆ షిప్లో వెళ్ళేవాడు. అందులో మునిగి ఆ కుటుంబం మొత్తం చనిపోయేది. కాబట్టి ఏది జరిగినా మన మంచికే. ఒకరోజు మనం ట్రైన్ మిస్ అయిపోయిందని, బస్సు మిస్ అయిందని, ఫ్లైట్ మిస్ అయిందని ఎంతో బాధపడుతుంటాం. కానీ ఆ రోజు వెళ్ళకపోవడం ఎంత మంచిదో తర్వాత తెలుస్తుంది. జీవితంలో మనం పెద్ద పెద్దగా ప్లాన్ చేస్తుంటాం, ఏదేదో అనుకుంటాం, కానీ సమయానికి జరగదు. అలాంటి సమయంలో దేవుడు దీనికన్నా నాకు మంచిది ఇవ్వబోతున్నాడని చెప్పి మనం పాజిటివ్గా ఆలోచించాలి. గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు, ఓడిన వాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం సుఖంగా ఉంటాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. మనం జీవితంలో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత ముందుకెళ్తాం. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం కూడా చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మన మానసిక స్థితి సరిగా లేకపోతే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేం. మంచిది చెడ్డదని చెప్పి ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. పాజిటివ్గా ఆలోచించేవాడికి ఈ స్టోరీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీలో ఎంతమంది టైటానిక్ సినిమా చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.